నమస్తే ఫ్రెండ్స్. యూడైస్ ప్లస్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. యూడైస్ ప్లస్‌లో స్టూడెంట్ యొక్క నేమ్ అప్డేటింగ్ ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఈ నేమ్ అప్డేటింగ్ ఆప్షన్‌ని ఉపయోగించుకొని హెడ్‌మాస్టర్స్ విద్యార్థుల నేమ్ ఎలా చేంజ్ చేయవచ్చనేది ఈ వీడియోలో చూపిస్తాను. విద్యార్థి యొక్క నేమ్ అప్డేట్ చేయడానికి మీరు యూడైస్ ప్లస్‌లో స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీ పాఠశాల యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి 2024, 25 సెలెక్ట్ చేసేసి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయండి. మీకక్కడ స్కూల్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డాష్‌బోర్డ్‌లో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ స్టూడెంట్ నేమ్ అప్డేట్ అనే ఒక న్యూ ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఒకసారి స్టూడెంట్ నేమ్ అప్డేట్ ఆప్షన్ క్లిక్ చేయండి. రైట్ సైడ్‌లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ చేంజింగ్‌కు కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, యూడైస్ ప్లస్‌లో ఇచ్చినటువంటి నేమ్ అప్డేటింగ్ కండిషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మొత్తం 5 కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, రీఅరేంజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ నేమ్. మీరిచ్చినటువంటి పేరులో ఉన్నటువంటి వర్డ్స్‌ను రీఅరేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ వర్డ్స్‌ని ఏ విధంగా డిలీట్ చేయడానికైతే అవకాశం లేదు. కరెక్షన్ ఆఫ్ ద నేమ్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ వన్ క్యారెక్టర్. మొత్తం పేరులో నుంచి ఒక క్యారెక్టర్‌ని మాత్రమే రిమూవ్ చేసేటటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అనగా 1 ఆల్ఫాబెట్‌ని మీరు రిమూవ్ చేయవచ్చు. రిమూవల్ ఆఫ్ స్పేస్ ఇన్ నేమ్. మీరిచ్చినటువంటి నేమ్‌లో ఏదైనా స్పేస్ ఉన్నట్లయితే ఆ స్పేస్‌ని రిమూవ్ చేయడానికైతే అవకాశం ఉంది. రిమూవల్ ఆఫ్ టైటిల్ ఇన్ నేమ్. ఓన్లీ మిస్ ఆర్ మిస్టర్ లాంటి టైటిల్స్ అయితే రిమూవ్ చేయవచ్చు. రిమూవల్ ఆఫ్ ఎనీ వర్డ్స్ ఈజ్ నాట్ అలౌడ్. పేరులో నుంచి వర్డ్స్ అయితే రిమూవ్ చేయడానికైతే అవకాశం లేదు. మీరు ఏ విద్యార్థి పేరైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ ఆ పెన్ నంబర్‌ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి గో ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మరొక క్వెషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ దిస్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కెన్ బి అప్డేటెడ్. స్టూడెంట్ నేమ్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ వన్ టైమ్ అని ఇవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్‌లో మీరు అడ్మిషన్ చేసినటువంటి విద్యార్థుల నేమ్ కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. విద్యార్థి నేమ్ మాత్రం ఒకే ఒకసారి చేంజ్ చేయడానికైతే అవకాశం ఉంది. హెడ్ మాస్టర్స్ ఇది బాగా గుర్తుంచుకోవాలి. మీరు నేమ్ అప్డేట్ చేయాలనుకున్న విద్యార్థి పెన్ నంబర్ ఇచ్చేసి గో ట్యాప్ చేయండి. ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ విద్యార్థి నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్‌లో మీరు ఆ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అని ఎంటర్ చేసేసి మీకు బ్లూ కలర్‌లో అప్డేట్ అనే బటన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఓన్లీ ఆల్ఫాబెట్స్ అలౌడ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, నేమ్ ఇచ్చేసిన తర్వాత అప్డేట్ రికార్డ్ ట్యాప్ చేయండి. సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వాల్యూస్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఆర్ మిస్సింగ్ అని ఇవ్వడం జరిగింది. అంటే సో, దానికి సంబంధించినటువంటి సూచన అయితే ఇక్కడ రావడం జరిగింది. దిస్ స్టూడెంట్ నేమ్ చేంజ్ ఈజ్ నాట్ అలౌడ్. ప్లీజ్ చెక్ ద నేమ్ చేంజింగ్ పాలిసీ ఇన్ ద నోట్ సెక్షన్ అని ఇవ్వడం జరిగింది. యూడైస్ ప్లస్‌లో ఇచ్చినటువంటి నేమ్ చేంజింగ్ పాలిసీస్‌కి అనుకూలంగా మీరు నేమ్ అప్డేట్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఏ రకమైనటువంటి చేంజెస్ చేయడానికి ప్రయత్నం చేసినా ఈ విధంగా ఎర్రర్ రావడం అయితే జరుగుతుంది. సో, అందరు ప్రధానోపాధ్యాయులు ఈ అప్డేట్‌ను ఉపయోగించుకొని విద్యార్థుల యొక్క నేమ్‌ను సరిచేయడానికైతే అవకాశం ఉంది. థాంక్ యూ.